నమస్తే అండి. ఈరోజు మనం అర్థశాస్త్రం అంటే ఏమిటి అనే ప్రాథమిక అంశం అర్థశాస్త్రం అంటే ఏమిటి అనే ప్రాథమిక అంశం గురించి చాలా సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం. అర్థశాస్త్రం అంటే ఏమిటి? అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మానవుల ప్రవర్తనను అంటే హ్యూమన్ బిహేవియర్ను మరియు వారు తీసుకునే నిర్ణయాలను, డెసిషన్స్ని అధ్యయనం చేయడం. అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. ఇక్కడ మనకి సామాజిక శాస్త్రం అంటే ఏమిటి, మానవుల ప్రవర్తన అంటే ఏంటి, డెసిషన్స్ అంటే ఏంటి చూద్దాం. అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం. అర్థశాస్త్రం అనేది కేవలం డబ్బు లేదా మార్కెట్ గురించి మాట్లాడేది కాదు. ఇది సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్ అంటారు. మరి సామాజిక శాస్త్రం అంటే ఏమిటి? ఏ శాస్త్రం అయితే సమాజంలోని మనుషుల గురించి, వారి సంబంధాల గురించి మరియు వారి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తుందో దాన్ని సామాజిక శాస్త్రం అంటారు. చరిత్ర, రాజకీయ శాస్త్రం మరియు మన అర్థశాస్త్రం ఈ కోవకే చెందుతాయి. అర్థశాస్త్రం మానవులను ఒక సమాజ సభ్యులుగా చూస్తుంది. మానవుల ప్రవర్తనను అధ్యయనం చేయడం అంటే ఏంటి? అర్థశాస్త్రం మనుషులు తమ జీవితంలో ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని పరిశీలిస్తుంది. ఎందుకు మనుషులు ఎప్పుడూ తమ ప్రయోజనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు? ఈ ప్రయోజనం డబ్బు రూపంలో ఉండవచ్చు లేదా సంతృప్తి రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక సినిమా చూడాలా లేకపోతే ఆ డబ్బును పుస్తకాలు కొనడానికి ఉపయోగించాలా అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన విధానాన్ని, ఈ ప్రవర్తనను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు మనుషులు తీసుకునే నిర్ణయాలను అధ్యయనం చేయడం, డెసిషన్స్ని అధ్యయనం చేయడం. డెసిషన్స్ అంటే ఏంటి? అర్థశాస్త్రం యొక్క గుండెకాయ లాంటి సమస్య ఏమిటంటే ఎంపిక. మన దగ్గర ఉన్న వనరులు పరిమితం, కానీ కోరికలు అపరిమితం, అన్లిమిటెడ్. ఈ కొరత ఉన్నప్పుడు మనుషులు లేదా సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? ఏమి ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి? ఈ మూడు ప్రధాన నిర్ణయాలను, ఏమి ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఈ మూడు ప్రధాన నిర్ణయాలను అర్థశాస్త్రం లోతుగా అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రం మానవ ప్రవర్తనను అధ్యయనం చేయడం ద్వారా పరిమిత వనరులను సమాజంలోని అపరిమిత అవసరాలను తీర్చడానికి ఎలా సమర్థవంతంగా కేటాయించాలి అనే మార్గాలను అన్వేషిస్తుంది. అర్థశాస్త్రం ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాల చుట్టూ తిరుగుతుంది: పరిమిత వనరులు, అపరిమిత అవసరాలు, వనరుల ప్రత్యామ్నాయ ఉపయోగాలు. పరిమిత వనరులను ఇంగ్లీష్లో స్కేర్స్ రీసోర్సెస్ అంటారు. మన దగ్గరుండే వనరులు అంటే డబ్బు, సమయం, భూమి, శ్రమ లాంటివి ఎప్పుడూ పరిమితంగా ఉంటాయి. వీటిని కొరత వనరులు అంటారు. ఉదాహరణకు, ఒక దేశం దగ్గర లేదా ఒక వ్యక్తి దగ్గర వనరులు అపారంగా ఉండవు. అపరిమిత అవసరాలు, అన్లిమిటెడ్ వాంట్స్ అంటే ఏంటి? మానవుల కోరికలు, అవసరాలు మాత్రం అపరిమితంగా ఉంటాయి. ఒక కోరిక తీరితే వెంటనే మరొకటి పుడుతుంది. ఉదాహరణకు, మీకు స్కూటర్ కొన్న తర్వాత కారు కావాలని అనిపించడం సహజం. మూడవది, వనరులు ప్రత్యామ్నాయ ఉపయోగాలు, ఆల్టర్నేటివ్ యూజెస్ ఆఫ్ రీసోర్సెస్. ఒక వనరుకు రకరకాల ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక ఎకరం భూమిలో వరి పండించవచ్చు, లేదా ఇల్లు కట్టవచ్చు, లేదా ఒక ఫ్యాక్టరీని స్థాపించవచ్చు. కాబట్టి అర్థశాస్త్రం అంటే ఏమిటంటే, మానవులు తమకున్న పరిమితమైన ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉన్న వనరులను ఉపయోగించి తమ అపరిమితమైన కోరికలను లేదా అవసరాలను ఎలా సంతృప్తి పరుచుకుంటారు అనే విషయాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సమస్యలు, పరిష్కారం. సమస్యలు వనరులు తక్కువగా ఉండడం, కోరికలు ఎక్కువగా ఉండడం. వీటికి పరిష్కారం వనరులను ఎలా తెలివిగా కేటాయించాలి అనే అంశాన్ని అర్థశాస్త్రం వివరిస్తుంది. ఇప్పుడు అర్థశాస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థశాస్త్ర పరిణామాలు చూద్దాం. ఏ శాస్త్రమైనా కాలంతో పాటు అభివృద్ధి చెందుతుంది.
అర్థశాస్త్రం కూడా అంతే. మొదట్లో దీనిని ఒక రకంగా నిర్వచించారు. తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు కొత్త అంశాలను జోడించి ఆ నిర్వచనాలను మార్చారు. ఈ పరిణామ క్రమంలో మనం మొట్టమొదటి మరియు ముఖ్యమైన నిర్వచనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంపదకు సంబంధించిన నిర్వచనాలు. అర్థశాస్త్రం మొదలైన కొత్తలో అంటే 18వ శతాబ్దంలో ఆర్థికవేత్తలు అర్థశాస్త్రాన్ని సంపద చుట్టూ కేంద్రీకరించారు. అందుకే వీటిని సంపద నిర్వచనాలు అంటారు. ఈ నిర్వచనాలు ప్రధానంగా ఈ సంపద నిర్వచనాలు అనేవి ప్రధానంగా సంపద సృష్టి క్రియేషన్ ఆఫ్ వెల్త్ మరియు సంపద పంపిణీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ గురించి అధ్యయనం చేస్తాయి. సంపద సృష్టి అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటి? సంపద సృష్టి అంటే ఏంటి? సంపద పంపిణీ అంటే ఏంటి? సంపద సృష్టి అంటే ఏమిటి? సంపద సృష్టి అంటే మానవుల కోరికలను తీర్చగల శక్తి ఉన్న కొత్త వస్తువులను మరియు సేవలను ఉత్పత్తి చేయడం. దీనినే మనం అర్థశాస్త్రంలో ఉత్పత్తి అని అంటాం. వీటి లక్ష్యం వినియోగదారులకు అవసరమయ్యే వస్తువులను, సేవలను అందుబాటులోకి తేవడం. ఇది ఎలా జరుగుతుందంటే ఈ సృష్టి కేవలం ఒక వ్యక్తి చేయలేడు. దీనికి 4 ముఖ్యమైన ఉత్పత్తి కారకాలు అవసరం: భూమి, శ్రమ, మూలధనం, సంస్థాపన. ఇక్కడ భూమి అంటే ఉదాహరణకు సహజ వనరులు, ఖనిజాలు. ఇక్కడ శ్రమ అంటే కార్మికుల పని, మేధోశక్తి. మూలధనం అంటే యంత్రాలు, భవనాలు, డబ్బు. సంస్థాపన అంటే వ్యాపారాన్ని నిర్వహించే సామర్థ్యం. ఈ 4 కారకాలు ఒకచోట చేరి వస్తువులను ఉత్పత్తి చేసి వాటికి మార్కెట్లో విలువను జోడించినప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. ఈ 4 కారకాలు ఒకచోట చేరి ఉదాహరణకు ఈ 4 కారకాలు ఒక చోట చేరి వస్తువులను ఉత్పత్తి చేసి వాటికి మార్కెట్లో విలువను జోడించినప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. ఉదాహరణకు ఒక రైతు భూమిని ఉపయోగించి తన శ్రమతో ట్రాక్టర్ను నడిపి పంటను పండించడం, ఇది సంపద సృష్టి అవుతుంది. మరి సంపద పంపిణీ అంటే ఏమిటి? సంపద పంపిణీ అంటే ఉత్పత్తి ప్రక్రియలో సృష్టించబడిన మొత్తం ఆదాయం లేదా సంపదను ఆ ఉత్పత్తికి తోడ్పడిన ఉత్పత్తి కారకాలకు తిరిగి పంచి ఇవ్వడం. ఏంటంటే సంపద పంపిణీ అంటే ఏంటి? సంపద పంపిణీ అంటే ఉత్పత్తి ప్రక్రియలో సృష్టించబడిన మొత్తం ఆదాయం లేదా సంపదను ఆ ఉత్పత్తికి తోడ్పడిన ఉత్పత్తి కారకాలకు తిరిగి పంచి ఇవ్వడం. దీని లక్ష్యం ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి కృషికి తగిన ప్రతిఫలం దక్కడం. ఇది ఏ విధంగా జరుగుతుందంటే సృష్టించబడిన ఆదాయం ఈ 4 రూపాల్లో ఉత్పత్తి కారకాలకు పంపిణీ అవుతుంది. ఉత్పత్తి కారకం భూమికి అద్దె లభిస్తుంది, శ్రమకి వేతనం లభిస్తుంది, మూలధనం క్యాపిటల్కి ఇంట్రెస్ట్ వడ్డీ లభిస్తుంది, ఆర్గనైజేషన్కి లాభం ప్రాఫిట్ వస్తుంది. ఇవి ఉత్పత్తి కారకం పంపిణీ ప్రతిఫలం. దేశంలో ఉత్పత్తి అయిన జాతీయ ఆదాయం ఇలాగే అద్దె, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో ప్రజల మధ్య పంపిణీ అవుతుంది. ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్న రైతు పండించిన పంటను అమ్మినప్పుడు వచ్చిన డబ్బు రైతులకు లాభంగా, పనిచేసిన కూలీలకు వేతనంగా, అప్పిచ్చిన వారికి వడ్డీగా మరియు భూమికి అద్దెగా పంపిణీ అవుతుంది. అర్థశాస్త్రంలో సంపద సృష్టి అనేది ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది మరియు సంపద పంపిణీ అనేది ఆదాయం పంపకంతో ముడిపడి ఉంటుంది. ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తాయి. అర్థశాస్త్ర పితామహుడు. ఈ నిర్వచనాలలో ముఖ్యుడు అర్థశాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన ఆడమ్ స్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఎన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆడమ్ స్మిత్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఎన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్. దీన్ని 1776లో రచించాడు. ఇందులో ఆడమ్ స్మిత్ నిర్వచనం ఏంటంటే దేశాల సంపద యొక్క స్వభావాన్ని మరియు కారణాలను అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అని చెప్తాడు. ఆడమ్ స్మిత్ యొక్క నిర్వచనం ఏంటండి? దేశాల సంపద యొక్క స్వభావాన్ని మరియు కారణాలను అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అంటాడు. మరొక నిర్వచనం జేబీ సే
అనే అర్థశాస్త్రవేత్త ఇచ్చాడు. జేబీసీ ఏమంటాడంటే సంపదను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అంటాడు. సంపదను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అంటాడు. ఎకనామిక్స్ ఈజ్ అ సైన్స్ విచ్ డీల్స్ విత్ వెల్త్. ఈ నిర్వచనాలపై, ఈ సంపద నిర్వచనాలపై విమర్శలు ఉన్నాయి. ఈ సంపద నిర్వచనాలను తర్వాత ఆర్థికవేత్తలు విమర్శించారు. ముఖ్యంగా వీరి విమర్శలకు కారణం ఏంటంటే ఈ నిర్వచనాలు కేవలం సంపద గురించే మాట్లాడాయి, కానీ సంపదను ఉపయోగించే మానవుడు గురించి, అతని సంక్షేమం గురించి పెద్దగా ప్రస్తావించలేదు అని చెప్పి విమర్శించారు. విమర్శకులు ఈ నిర్వచనాల వల్ల అర్థశాస్త్రం ఒక నీరసమైన, స్వార్థపూరితమైన శాస్త్రంగా మారిందని, కేవలం డబ్బు సంపాదించడం గురించే మాట్లాడే తిండి గింజల శాస్త్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. అందుకే ఈ నిర్వచనాలు ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ విధంగా అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు సంపద గురించి మానవ సంక్షేమం వైపు దృష్టి మళ్లించాయి. ఈ విధంగా అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు సంపద నుంచి మానవ సంక్షేమం వైపు దృష్టి మళ్లించాయి. తదుపరి క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో మనం సంక్షేమ నిర్వచనాల గురించి తెలుసుకుందాం.